సీతారామచరితం కోదండ పాణియా దండ కారుణ్యమున కులవుణ్ణి భార్యతో నిండుగా కోదండ పాణియా దండ కారుణ్యమున కులవుణ్ణి భార్యతో నిండుగా అండదండగ తమ్ముడుండగా అడవి తల్లికి కనుల పండుగ సుందర రాముని మోహించే రావణ సోదరి శూర్పణఖ సిద్ధులు తెలిపే పొమ్మని నా హద్దులు మీరే పైపడగా తప్పనిసరి లక్ష్మణుడే ముక్కు చెవులను కోసే అన్నా చూడని అక్కసు కక్కుచు రావణ చేరెను రక్కసే భార్యను మగమాయ చేసే రావణుడు మాయలేని అయినాడు మారీచుడు సీత కొరకు దాని వెనుక బరికెను శ్రీరాముడు అతడు చూసి సీతని అపహరించే రావణుడు కడలి నడుమలంగలోన తనకి సీత నుంచే తలుపు గుండెలో కాసుల కాపలాగా ఉంచే శోక జలది తానైనది వైదేహి ఆ శోక జలదిలో మునిగే దాశరథి సీతా 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 అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా రోదించే సీతాపతి రాముని మోమున దీనత చూసి వ్యక్తి ఎచ్చిన వివేదములే సీతకెందుకే విషాదం రామునికేలా వియోగం కమల నయనముల మునిగే పొంగే కన్నీటిలో చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో వానర రాజుకు సుగ్రీవునితో రాముని కలిపే మారుతి జలదిని దాటి లంకను చేరగా కనబడిన కన జానకి రాముని ఉంగర బొమ్మకు ఇచ్చి రాముని మాటలో దాచి లంకను కాల్చి లయమన వచ్చి సీత శిరోమణి రామునికి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగుచ్చి వాయువేగమున వానర సైన్యము కడలికి వాదిరి కొట్టెరా వానవేగమున రామభద్రుడా రాముని తలబడగొట్టెరా ముదమును తీరని కొలసకు సీతని దూరముగా నిలబెట్టెరా అంత బాధపడి సీత కోసమని ఎంత చేసే శ్రీరాముడు చెంత చేరా జగమంత చూడగా వింత పరీక్ష విధించెను ఎందుకు ఈ పరీక్ష ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవరికి పరీక్ష శ్రీరాముని భార్యక శీల పరీక్ష అయ్యో నిజకి అవనిజక అగ్ని పరీక్ష దశరథుని కోడలిక ధర్మ పరీక్ష జనకుని కూతురిక అనుమాన పరీక్ష రాముని ప్రాణానిక జానకి దేహాన్ని
దూకే అవమానముతో సతి, అగ్గిలోకి దూకే అవమానముతో సతి, నిగ్గు తేలి సిగ్గుపడి సందేహపు జగతే, అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మార్గోదగా, సీత మహాపతియుడై జగమేవు తలదీయగా. లోకులందరికి సీతప్పునింటని చాటింటి శ్రీరాముడు, ఆ జానకితో అయోధ్యకి నేను సకల జన్మ సందేశం